వాళ్ళు ప్రయోజకులు కావాలి అని చెప్పేసి విపరీత అసలు నన్ను అడిగితే నాతో దెబ్బలు తినని విద్యార్థి లేడు ఈ పాఠశాలలో. 88 నుంచి 200 సంవత్సరాల వరకు ఈ పాఠశాలను పనిచేసిన అంతవరకు నాతోటి దెబ్బలు తినని విద్యార్థి లేడు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రేయర్ ఖచ్చితంగా రావాలి, అంతే. ప్రేయర్ ఉండాలి. గేట్ బంద్ అవుతుంది. గేట్ బంద్ కాగానే నేను ప్రేయర్ నేను ఉండకుంటే గేట్ బయట ఉంటుంటే ఒక్కొక్కరి ఈపు వల్ల కొట్టి అట్లా స్కూల్ను సెట్ చేసినాం. ఆ విధంగా స్కూల్ సెట్ చేసాను. మరి ఇంత నేను ఇమ్మదిగా పనిచేయడానికి రామచంద్ర సార్ కారకుడు. ఎందుకంటే ఆయనకు లోకల్గా ఉన్నటువంటి బలం కావచ్చు, మరి ఆ విధంగా ఉన్నటువంటి నాకు లోకల్లో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, వాటన్నిటి మేము చేసి పాఠశాలను బాగుపరచాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇంత ప్రయత్నం చేసిన తర్వాత ఈ పాఠశాలను కూడగొట్టడానికి వస్తే కూడా ఇప్పుడు మీరు కూర్చునే బెంచీలు ఉన్నాయి, ఆ బెంచీలు ఉన్నాయి. మరి విద్యాసాగర్ కాంట్రాక్టర్ ఈ బిల్డింగ్ కట్టడానికి కాంట్రాక్టర్ అక్కడ పక్కకున్న చూడండి, ఆ స్లాబ్ వేసింది విద్యాసాగర్ కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన. తర్వాత సైన్స్ ల్యాబ్ ఉండే, ఆ సైన్స్ ల్యాబ్ అదంతా కాంట్రాక్ట్ ఇస్తే ఆయన మొత్తం మంచి ఏకవాసాలు అవి ఐరన్ బెంచ్లన్నీ కూడా ఆ అమౌంట్ తోటి చేయించినాయి. కమిటీలో తీర్మానం చేసి ఉపాధ్యాయుల మందం చేసి మరి ఆ బెంచ్లు కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా మేము ప్రయత్నం చేసినాం. తర్వాత విద్యార్థులకు విధాలుగా మేము ప్రయత్నం చేసినాం. ఎందుకంటే మేము చక్కగా సక్రమంగా డిసిప్లిన్ తోటి మేము పాఠశాలకు వచ్చి మేము బాగుపడ్డాం సార్, మేము పలానా స్థాయిలో ఉన్నాం సార్ అని చెప్తే ఆ ఉపాధ్యాయుడు ఎవరెస్ట్ శిఖరం అంతా స్థాయిలో అటువంటి ఉపాసన పెట్టడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు మీకు భవిష్యత్తులో బాగా గుర్తుకొస్తారు. ఎవరైతే ప్రేమగా బిడ్డ నీకు మార్కులు కావాలన్నా, నీకు ఇది కావాలన్నా, అది కావాలన్నా అని చెప్పేసి ఎవరైతే మీకు చేస్తారో మీ జీవితాలు నాశనం చేసే రకం ప్రస్తావించదలుచుకోలేదు. అటువంటి పిల్లల జీవితాలు కొన్ని వేల లక్షల మంది జీవితాలు ఖరాబ్ అయినాయి. జారీ చేసినటువంటి సరి అయినటువంటి న్యాయం చేయలేదు, సరి అయినటువంటి పద్ధతిలో వాళ్ళు చేయలేదు, వాళ్ళ స్వార్థం కోసం చూసుకున్నారు. కాబట్టి అట్లాంటి అవకాశాలు కూడా మరి వాళ్ళు అటువంటి చేసుకున్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వెంబడి మీరు పోకండి, మన వెంబడి డబ్బు రావాలి. మనం పని చేస్తే మనకు డబ్బు వస్తుంది. మనం రోడ్డు మీద తిరిగితే డబ్బు రాదు. మనం ఈ చిన్న పని అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఏ పని అయినా పని చేయాలి, పని చేస్తే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతోటి ఇంకో పని వస్తుంది. నువ్వు ఒక దగ్గర ఒక షాపులో నేను తిరుగుతూ ఉంటా, ఎవరు గుర్తుపట్టారు. పలానా షాపులో నేను పని చేసిన అనుకోండి, పలానా రకరకాల కస్టమర్స్ వస్తారు, షాప్ వాళ్ళు వస్తారు, గుర్తుపడతారు. అరే పుల్లవాడు పని వాడు ఉన్నారా, నా దగ్గరికి వస్తారో నేను ఇస్తాను, 10 రూపాయలు ఎక్కిస్తాను చెప్పి తీసుకుపోతాడు. కాబట్టి తక్కువ వేతనం అని అనుకోకండి, తక్కువ పని అనుకోకండి. మీరు ఏ పని అయినా చేయండి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉంటారు. ఒక అబ్బాయి పంజగుట్ట నిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, పెద్ద డాక్టర్ అయిన. కాబట్టి కష్టపడండి. నేను ఇంట్లో నా ప్రమేయం ఏం లేదు, నా పిల్లలు ఇంత బాగుపడ్డారు నా ప్రమేయం ఏం లేదు. ఖాళీ వాళ్ళకి కావాల్సినటువంటి ధన సాయం మాత్రమే చేసిన. కానీ నా యొక్క డిసిప్లిన్ ఏదైతుందో, నా యొక్క క్రమశిక్షణ ఏదైతుందో అవి నా దగ్గర నేర్చుకొని వాళ్ళు ఆ స్థాయికి ఎదిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా తండ్రిని చూసి, ఇంటి పెద్దలను చూసి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ అదే పంతాన వెళ్తారు. కాబట్టి మీరు చెడు మార్గంలో వెళ్ళకండి, మీ పిల్లలు చెడు మార్గం తొక్కనియకండి. మీరు మంచి మార్గంలో వెళ్ళండి, మంచిని గ్రహించండి. మీ పిల్లలు ఆటోమేటిక్గా మంచి అవుతాం, సమస్య లేదు. అది అన్నట్టు. కాబట్టి మరి పూర్వ విద్యార్థులారా, ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి నన్ను ఇక్కడ మరి 2000 సంవత్సరంలో నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన ఇక్కడ నుంచి చదువుతున్నాను. మరి మీకు 10th క్లాసు చెప్పే అదృష్టం నాకు దక్కలేదు. నేను 10th క్లాసుకు చెప్పే అదృష్టం నాకు దక్కలేదు. నేను 2000 సంవత్సరం నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నేను అందులో వెళ్ళిపోయినా. కాబట్టి మరి ఆ ప్రేమ ఏదైతే నేను 9-10 చెప్తుంటే, కాబట్టి ఆ క్లాసులో చెప్పినటువంటి విద్యార్థులను నన్ను గుర్తుపెట్టుకొని మరి తిట్టుకున్నారా, ఏం చేసుకున్నారా ఏదో కానీ ఆ గుర్తుపెట్టుకొని నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను. తర్వాత ఈ వేదికలు ఎవరైతున్నారో వాళ్ళందరూ చూస్తే ఇలా నాకు మరి దసరా పండుగ లాగా ఉంది.
ఎందుకంటే ఈ అవకాశం మీరు కల్పించారు, ఈ అవకాశం మేము కల్పించింది కాదు, ఈ అవకాశం మీరు కల్పించారు. దసరా పండుగ కొత్త బట్టలు కట్టుకుంటున్నారు, సంతోషంగా ఉంటారు. ఆ విధంగా మరి సంతోషమే సగం బలం. కాబట్టి ఈ వయసులో మేమందరం సంతోషంగా ఉండాలి, సంతోషానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుడు మరి నేను చేసిన సేవలో గుర్తింపుగా నాకేం తక్కువ చేయలేదు. దేవుడు అన్ని విధాలుగా నాకు దేవుడు సహకరించిండు. మరి ఆ దేవునితో దయ వల్ల నేను ఈ విధంగా హాయిగా ఉండడం జరిగింది. కాబట్టి మరి అవకాశం కల్పించినట్టు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇంకా ముగియలేదు. ఈ మధ్యలో చిన్న బ్రేక్, భోజనానికి వెళ్దాం, పెద్దలందరూ కూడా భోజనం చేద్దాం, మళ్ళీ వద్దాం. ఒక విషయాన్ని గమనించారు, 60 సంవత్సరాలు దాటిన, 60 దాటిన, 70 దాటిన ఇంకా మాలో వాడి వేడి తగ్గలేదు. ఈ ఉపన్యాస పరంపర కొనసాగుతూనే ఉంటుంది. చదివిద్దాం, మళ్ళీ వద్దాం, అరగంటలో తిరిగి మళ్ళీ వచ్చేద్దాం. దయచేసి భోజన కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపాధ్యాయ మిత్రుల ప్లీజ్. చాలా రోజుల నుంచి వారందరూ కూడా ఒక సిస్టమేటిక్ క్రమశిక్షణతో, ఒక చక్కటి భావనతో వారందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ సన్మానాన్ని స్వీకరించిన తర్వాతనే మనం అందరం కూడా ఇక్కడి నుంచి కదులుదాం. ఇది త్వరితగతిన ముగించే కార్యక్రమంగా చూడాల్సిందిగా కోరుతున్నానని ముఖ్యంగా నిర్వాహకులను, ప్రేమ్ తర్వాత కృష్ణ, మిగతా మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. తర్వాత ఇప్పుడు వేదికపైకి మరి సందేశం ఇవ్వాల్సింది. పూర్వ విద్యార్థులకు నా శుభాశీస్సులు, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను నాకు మొన్ననే సిజేరియన్ ఆపరేషన్ అయింది, ఇంకా ఏం మాట్లాడదలుచుకోలేదు. మీరందరూ కూడా భగవంతుడు మీకు అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలిగించాలని కోరుతూ, మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, ఆ పని చేయాలని మీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా తీర్చిదిద్ది మీ యొక్క వృత్తులలో మీరు అభివృద్ధిని సాధించి బాగుపడాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లారెడ్డి గారు, తర్వాత సంజీవయ్య సార్. అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరి నా తోటి ఉపాధ్యాయులు, అదేవిధంగా 2001-2 బ్యాచ్ చెందినటువంటి ప్రియమైనటువంటి విద్యార్థులు, మీకందరికీ నా యొక్క శుభాశీస్సులు. విద్యార్థులని మిమ్మల్ని ఎందుకని సంబోధించాను? ఇప్పుడు విద్యార్థులు అన్నారు కాదు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకి. కాబట్టి మీరు ఎప్పటికీ మాకు స్టూడెంట్సే. మీరు ఏ ఉన్నత పదవులు ఉన్నా, ఏం చేసినా మీరు ఎప్పటికీ మా పిల్లలే, మేము పిల్లలుగానే భావిస్తాము. కాబట్టి అందుకే మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మరి మీతోటి నాకు అనుబంధము ఒక 3 నెలలు మాత్రమే. ఎందుకంటే అప్పుడే నేను కొత్తగా వచ్చినాను సార్. 2001 డిసెంబరు ఇక్కడ ఈ పాఠశాలకు రావడము జరిగింది. అప్పటికి మరి నాకు ఏ సెక్షను బోధించడానికి అవకాశము ఇచ్చారు. అప్పుడు కొండంరాజు సారు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. అయితే ఆ సమయానికి ఏం చెప్పాలనో ఏమి చేయాలనో నాకు, ఎందుకంటే నేను చిన్నబడి నుంచి పెద్దబడికి వచ్చినాను. 20 సంవత్సరాలు చిన్నబడిలో చేసి మీద ఇక్కడికి రావడము జరిగింది. అయినా నాలో చాలా ఆసక్తి ఉండి, మీకు చాలా చెప్పాలనే ఆసక్తి ఉండే మీరు మిమ్మల్ని చూడగానే, క్లాసులోకి రాగానే మరి మీరు నా అంత పెద్దగా ఉన్నారు, నాకంటే పెద్దగా కూడా ఉంది. మీరు చెప్తే వీళ్ళు వింటారా లేదా అనేది నాకు చాలా సంశయం ఏర్పడింది. అప్పుడు తర్వాత నేను అనుకున్నట్లుగానే చెప్తే వినిపించుకోకుండా కొంతమంది
నిర్లక్ష్యంగా వ్యవహరించడము జరిగింది. ఇప్పుడు ఈ పద్ధతి ఇక్కడ ఎందుకు సాగుతుందని మరి మన మల్లయ్య సారు పెద్దలు, మన మల్లయ్య సారు నిజంగా నేను ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారణము మన రామచంద్ర సారు, మల్లయ్య సారు, మన మానయ్య సార్, మన రామచంద్ర సార్కు, మానయ్య సార్కు, జగదీష్ సార్కే భయపడేవారు. ఉన్న స్టాఫ్లో ఎవరికి భయపడేవారు కాదు. ఈ ముగ్గురికి మాత్రమే భయపడారు. ఏదైనా ఉంటే సార్లు అయినా వాళ్ళకే చెప్పుకునేవారు, పిల్లలైనా వాళ్ళకే చెప్పుకునేవారు. అయితే నేను రామచంద్ర సార్తో చెప్పాను, సార్ కొంచెం చెప్తుంటే వాళ్ళు నిర్లక్ష్యంగా అటు ఇటు తిరుగుతున్నారు, మరి నా పాఠం బాగలేదా, మరి వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, వినిపించుకోవడం లేదు సార్, మరి కొంచెం చెప్పండి సార్ అని అంటే, అయ్యా నిన్ను గురించి విన్నాను, నువ్వు మంచిగా చెప్తావు, నేను కూడా విన్నాను, నువ్వు ఏమి బాధపడకు. ఆయన సారు వాక్యంలో ఏమనంటే వాళ్ళందరూ వినిపించుకోరు, పరీక్షల దగ్గరకు వచ్చినాయి, ఇక నువ్వు చెప్పిందంతా వినిపించుకుంటారు, వాళ్ళు కాపీ సార్లు చెప్తారు, కాపీ కొట్టిపిస్తారు, పాస్ అవుతాము, అదే మూడ్లో ఉన్నారు. కాబట్టి ఇక వాళ్ళ చెప్తే వినిపించుకోరు, నీ వర్షంలో నువ్వు చెప్పేసేసి వెళ్ళిపోయి, నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు అని సారు చెప్పడం జరిగింది. మల్లయ్య సార్ కూడా అదే చెప్పాడు, మన మానయ్య సార్ కూడా అదే. అంతే సార్, వాళ్ళు కాపీ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఇక ఇప్పుడు ఈ మూమెంట్లో మనం ఏం చెప్పినా వాళ్ళు వినిపించుకోరు, ఇక అయిపోయిందని అనిపించేసాయి, సిలబస్ అయిపోయిందని అనిపించేసాయి అని చెప్పడం జరిగింది. మరి ఎంతో చక్కగా చెప్పాలని. అయితే మరి ఇదంతా నా అనుభవం చెప్పాను. మరి ఇంతవరకు చాలా మంది కొంత ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, కొంతమంది వ్యాపారంలో స్థిరపడ్డారు, చాలా అందరూ ఏదో ఒక రకంగా పని చేస్తూనే ఉన్నారు. ఇది నాకు చాలా సంతోషము అనిపించింది. కాబట్టి మనం పని చేసినప్పుడే మనకు విలువ అనేది ఉంటుంది. పని చేయకుండా వృధాగా తిరిగి కూడా విలువ ఇవ్వరు. కాబట్టి మనము పనిని సాధించాలంటే, ఏదైనా విజయం సాధించాలంటే మనము 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సా సా సో. సా సా సో. సా అంటే సమయం, సా అంటే సామర్థ్యం, సో అంటే సొమ్ము. ఈ 3 విషయాలు పట్ల మనం జాగ్రత్త వహిస్తే మనము జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఒకటి సమయము, సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని అన్నీ సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మనము సంపాదించలేము. మన జీవితంలో రాణించాలంటే, మన జీవితంలో ఎదగాలంటే సమయాన్ని చక్కగా ఖర్చు పెట్టాలి. అది ధనవంతులకైనా అంతే, పేదవాళ్ళకైనా అంతే, గుడిసెలో ఉన్న వాళ్ళకైనా అంతే, ఎవరికైనా ఆయన సమయము దేవుడిచ్చింది 24 గంటలు. ఆ సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వారు ఉన్నత స్థితిలోనికి ఎదుగుతారు. ఇక రెండవది సామర్థ్యం. సామర్థ్యం అంటే ఏంటిది? శక్తి, బలము. అది ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని మీరు వృధా చేయకుండా, మరి వ్యర్థంగా ఖర్చు చేయకుండా, మరి చక్కగా మీరు సద్వినియోగం చేసుకున్నట్టంటే, మరి మీ యవన బలాన్ని యవన కాలంలో మీరు దాన్ని చక్కగా మీరు ఉపయోగించుకున్నట్టే, వ్యర్థంగా ఉపయోగించకుండా ఉన్నట్టుంటే మీకు ఏ రోగాలు రావు, ఏ నొప్పులు రావు, ఏ బాధలు రావు, ఆరోగ్యంగా ఉంటారు. మరి ఏ పనైనా చేయడానికి మీకు ఆ శక్తి దొరుకుతుంది. ఇక సొమ్ము అంటే ఇక అందరికీ తెలిసింది, ఉన్నటువంటిది సంపాదన, ఉన్నటువంటి దాంట్లోనే మనం సర్దుకునే ప్రయత్నము చేయాలి, ఉన్న దాంతోనే తృప్తి పడాలి. మరి దానికి ఎక్కువ సంపాదించాలని ఆ యొక్క ఆలోచన పెట్టుకోకుండా మనము తృప్తిగా ఉన్న దాంట్లోనే జీవించాలి. పొదుపుగా ఖర్చు పెట్టుకొని భవిష్యత్తు కూడా సంపాదించుకునే ప్రయత్నము చేయాలి. కాబట్టి ఎక్కువ సమయము సారు మన ముందే చెప్పాడు క్లుప్తంగా. అయితే మీరందరికీ మా ఆశీర్వాదాలు ఒకటే. ఈ విధంగా మీరు కలిపి మరి మీ అందరితో కలిసి ఈ విధంగా ఒక రోజు గడపడానికి
ఈ ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్నత స్థితిలో మాకంటే ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఆ ఆశీస్సులు మీకు అందజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత కేఆర్ జగదీష్ బాబు గారు. దినం ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ఫస్ట్ ఈ జూపేట్ పాఠశాలలో మా ఫాదర్ రామకృష్ణ సారు అందరికీ కూడా మీ యొక్క తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా మా ఫాదర్ సుపరిచితమే అందరికీ కూడా. మా ఫాదర్ కూడా ఇదే పాఠశాలలో చాలా రోజులు పనిచేసిండు, ఇక్కడే చదువుకున్నాడు. ఇదే పాఠశాలలో మా తండ్రి గారితో సహ ఉపాధ్యాయులుగా మన రాఘవన్ సార్ గారు పనిచేసిండ్రు మా నాయనతో. ఏమి సారు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ పరద ఉంటుండే, ఇప్పుడు పరదలే లేదు. ఒక పరద ఉంటుండే, ప్రతి ఒక్క పిల్లవాడు హెడ్ మాస్టర్ అంటే భయపడుతుండే. ఇట్లా గాలికి అది అటు ఇటు ఉంటుంటే సార్ ఇట్లా బాలకృష్ణ సార్ కానీ అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఎంతోమంది ఈ యొక్క పాఠశాలలో వాళ్ళ యొక్క విధులు నిర్వహించారు ఇక్కడ. తర్వాత మా అన్నగారు రామచంద్ర సార్ ఇదే పాఠశాలలో చదువుకుని ఇదే పాఠశాలలో తమ యొక్క అమూల్యమైనటువంటి సర్వీస్లో ఈ యొక్క పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇదే పాఠశాలలో మేమందరం కూడా 5 అన్నదమ్ములం, 5 ఆనంద్ సార్, మానవ సార్, పాపన్న, రామచంద్రన్న, నేను ఇద్దరం కూడా కుటుంబ రీతి అందరం కూడా అన్నదమ్ములు అందరం ఇదే పాఠశాల చదువుకొని ఇదే పాఠశాలలో విద్యను బోధించడానికి ఈ పాఠశాలకు వచ్చినాం. ఈ పాఠశాలకు ఎక్కడెక్కడి నుండో మారుమూల ప్రాంతాల నుండి నారాయణఖేడు ఏబిసిసి సెక్షన్ ఉండే, ఏబిసిడి ఈ కూడా ఉండే. అప్పుడు ప్రైవేటు పాఠశాలలు లేకుండే ఏవి కూడా. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎవరు కూడా మనసంపల్లి, చింతన, శంకరావాసాలు ధనవంతులు అనుకునే వాళ్ళు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు కాన్వెంట్ స్కూల్లో కాకుండా ఇక్కడే చదువుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఈ పాఠశాలలో ఎంతోమంది విద్య అభ్యసించిన సందర్భం. తర్వాత ఇక మా యొక్క గడిచినటువంటి ఇక్కడ చదివి చెప్పినటువంటి సందర్భాల్లో పాఠశాలకు నార్మల్గా వచ్చిన వాళ్ళకు మంచి విద్యను అభ్యసించేటట్టు వాళ్ళ జ్ఞానం చేయాలని, వాళ్ళకు మంచి భవిష్యత్తుగా ఉండేటట్టుగా చూడాలని నాన్నయ్య కానీ పాఠశాలలో ఒకప్పుడు అన్ని చిత్రాలు దించేది సార్ స్టేజ్ మీద ప్రపంచపడం. ఎవరు ఆనంద్ సార్, మానవ సార్ యొక్క ప్రోద్బలం, ఇస్లాం సార్ మరియు బాబాయ్ సారు ఇంట్రెస్ట్గా మొత్తము అన్ని ఒక పటాలను చూసిగా మీరు మీ 10th క్లాసు ఏబీసీ సెక్షన్ ముంగట్నే ఉంటుంది అన్ని పటాలు మొత్తం పడిగే మానేది సార్. ఆ గురువు గారు ఏమన్నా గురువు రైట్. అంటే మేమందరం కూడా ఈ యొక్క పాఠశాలలో మంచిగా విద్యార్థులకు జ్ఞానంగా వాళ్ళ యొక్క జీవితము లో వాళ్ళు స్థిరపడే విధంగా మంచిగా విద్యను అభ్యసించే దిగాయాలి పిల్లలు. ఎప్పుడైనా ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే తన యొక్క పిల్లల దగ్గర ఓడిపోవద్దు, పిల్లల దగ్గర ఓడిపోవద్దని. అందులో మరీ ఎవరి దగ్గర ఓడిపోవాలని కోరుకుంటాడు అంటే విద్యార్థి దగ్గర అంటే ఉపాధ్యాయుడు తన యొక్క విద్యార్థి ఉన్నత శిఖరాలకు పోయి వాళ్ళు ఆ యొక్క స్థితిలో ఉండాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కోరుకుంటాడు. కావున ఇప్పుడు మీరు దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు మీరందరూ కూడా ఎవరు తల్లిదండ్రులు అందరు విద్యార్థులు సార్ అన్నట్టు మాకు ఎప్పుడైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎదిగినా ఎక్కడ ఉన్నా మాకు మీరు విద్యార్థులే. కావున మీ యొక్క భావి జీవితంలో మంచి సమాజానికి సేవ చేసే విధంగా, సమాజంలో ఒక గుర్తింపు పొందే విధంగా మీరందరూ కూడా రాణించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ఉన్న ఏ జాబ్ అయినా సరే, అది ఎలాంటి జాబ్ అయినా సరే, ఇప్పుడు వచ్చినటువంటి ఓ కౌన్సిలర్ కానీ ఓ పాస్టర్ కానీ ఇట్లా మీరు చెప్పినటువంటి ఏదైతే వృత్తులు చెప్తున్నారో ఏ వృత్తి అయినా సరే అందులో నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఒక విధంగా ఎంత ఇదే చాలులే అంటే అని ఉంటుంది. అందులో కొత్త నైపుణ్యాలను డెవలప్ చేసుకొని
దాంట్లో రాణించడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేస్తుంటేనే మీకు సమాజంలో గుర్తింపు, మీ కుటుంబానికి ఆదాయము, ఇట్లా సమాజంలో మీకంటే ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇక తర్వాత లాస్ట్కు మీరు రేపొద్దున భవిష్యత్తులో మీ యొక్క ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. అదే ఇక సార్ గారు నేను కోరుకున్నది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతాము, ప్రతి ఒక్కరు కూడా ముసత్తనం వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిలో చివరి వాళ్ళమే, ఎప్పటికీ ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ముఖ్యంగా ఏం చేయాలి, మీ యొక్క తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను మీ జీవిత కాలము వాళ్ళందరినీ కూడా పోషించి వాళ్ళ యొక్క జన్మ ఇదేటట్టుగా చూడాలని కోరుకుంటూ పాఠశాలలో ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు కొనసాగుతున్నాయి. గతంలో ఉర్దూ మీడియం కూడా ఇక్కడ పనిచేసినటువంటి జాకీర్ హుసేన్ కానీ, బద్రుద్దీన్ సార్, సలాం సార్, ఎంఎస్ సలాం గారు, తర్వాత మన ఎస్బి ఖాద్రీ సార్ ఇదే పాఠశాల పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జోగిపేటలోనే ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాలకు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఒకసారి గట్టిగా సపోర్ట్ వారు స్వాగతం. डाइस पर मौजूद मेरे सीनियर असातिज़ा, मास्टर साहब और मेरे साथी असातिज़ा, और आज मुझे इस बात की खुशी हो रही है कि 35 इयर्स मेरी सर्विस हुई है, ऐसा प्रोग्राम मैंने कभी नहीं देखा। 35 इयर्स में पहली बार मेरे को ऐसा मौका मिला कि आप लोग जो यहाँ पे इंतज़ाम किए हैं, जो 15 साल 18 साल से जो टीचरों से मेरी मुलाकात नहीं हुई, आज मुलाकात हुई उन लोगों से। मैं अभी बहुत खुश हो रहा हूँ वो बात को सुनकर। 2000 से 2009 तक काम किया है स्कूल में, और स्टूडेंट्स भी यहाँ पे कम थे उर्दू मीडियम के, फिर भी उसमें जो है अगर मिलके अगर साथ शायद मुलाकात नहीं हुई उनकी, उनसे बच्चे कम थे, अगर उनसे शायद यहाँ पे आते थे होंगे। और मेरे स्टूडेंटों में एक शफी जो है CPS में इस वक्त टीचर है, उनको मैं 2000 आप लोगों का बैच था वो 2001-2002 का। तो इस तरह से मैं यहाँ पे फिर दूसरी बार यहाँ 2018 में आया जोगीपेट में। अब परसों प्रमोशन भी था मेरे को जहीराबाद में, मान्या सर से भी मशवरा करा, नको जाओ बोले, दूर था। मैं यहीं पे रिटायरमेंट होने के लिए मैं ट्रांसफर में नहीं गया, यहीं पे काम करने के लिए करा, क्योंकि यहाँ के टीचर्स, आप लोगों की मोहब्बत, सब मेरे को यहीं पे रहने के लिए बोले। इस वास्ते मैं यहीं पे रह के यहीं से रिटायरमेंट लूँगा। अभी 2 साल है यहीं पे रिटायरमेंट लूँगा, यहीं पे ये करूँगा। तो ये ऐसा खुशी के मौके आप लोग जो दिए हैं उसका मैं बहुत शुक्रिया अदा करता हूँ। और आप लोगों में से कोई बात करते वक्त कोई एक बोले कि टोपी उतारो बोले थे, तो मैं भी एक बार टोपी उतार के बताना चाहूँगा। आप लोगों का बहुत बहुत शुक्रिया, मैं बहुत खुश हूँ इस बात से। ధన్యవాదాలు సార్. తర్వాత చిత్రకారుడు, తర్వాత చిత్రకళ ఉపాధ్యాయుడు, డ్రాయింగ్ మాస్టర్ మా ఆనంద్ సార్. ఆనంద్ సార్ కూడా జోగిపేట విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సంగారెడ్డిలో ఇప్పుడు నివాసం ఉంటున్నాడు. అందుకే ఒకసారి ఇక్కడ రాగానే ఆ మూల చూస్తున్నాడు, ఎందుకంటే గల్లీ అక్కడే ఉంటాడు ఆనంద్ సార్. ఒకసారి నా ఇల్లు ఉన్నదా లేదా చూస్తున్నాడు, తొలిగా చూసాడు, ఆయన ఇల్లు ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉన్నాడు. ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గురువుతో సమానమైనటువంటి నా మొదటి ప్రధానోపాధ్యాయులు రాఘవన్ సార్ గారు, అంటే నా మొదటి నేను ఫస్ట్ అపాయింట్మెంట్ జెడ్పీఎస్ ముస్తాఫుల్లో, అలాగే మా అగ్రజు అన్న కె రామచంద్ర సార్ గారు నాకు అన్న వరుస అన్న అవుతాడు, అలాగే బాబాయ్ సార్ కూడా అన్నని, ఇక సోదరులు మానయ్య, జగదీష్, వీళ్ళు నా తమ్ముడు, ఇక వాళ్ళకు నేను అన్నను. అంటే మేము 5 మందిని పాఠశాలలో అప్పుడు, అంటే నేను 1998లో ఈ పాఠశాలకు సెకండ్ పాఠశాలగా ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు మా బ్యాచ్ ఎలా ఉందంటే, అప్పుడు ఉన్నటువంటి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అన్ని సబ్జెక్టుల టీచర్స్ కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళు, ఒక క్రమశిక్షణతోటి, ఒక పద్ధతితోటి చదువు చెప్పినట్టు తెలుసు. ఇంతకుముందు బాబాయ్ సార్ కూడా చెప్పారు, కొట్టడము తిట్టడము మీ కొరకే అని చెప్పి, మీ అభివృద్ధి కొరకే ఏదన్నా గురువులైన వాళ్ళు చెప్పడము, కొట్టడము, తిట్టడం మీ కొరకే చేస్తారు, కానీ మా కొరకు కాదు. మేము ఎప్పుడైనా మీకు కనిపిస్తే మీరు మమ్మల్ని నమస్కారం పెడితే మాకు అదే గొప్ప. మరి అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 2001-2002 బ్యాచ్
ఎస్ఎస్సి విద్యార్థులారా, నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు ఎక్కడెక్కడో ఇక్కడ చదివిన తర్వాత ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ రకరకాల వృత్తుల్లో పని చేసుకుంటూ ఏకమై మమ్మల్ని కూడా ఏకం చేసి ఈ స్కూలుకు ఈ ఘనమైన చరిత్ర కలిగినటువంటి జోగిపేట పాఠశాలలో ఇటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషం ఉంది. మరి నేను కూడా ఈ పాఠశాలలో, నాది సొంతము జోగిపేటే, నేను కూడా ఈ పాఠశాలలో చదువుకున్నాను. ఇక్కడే కూడా పనిచేశాను, 11 సంవత్సరాలు పనిచేశాను. మరి ఎప్పుడు ఏ జన్మలో పుణ్యం చేశామో మన పుట్టిన ఊరిలోనే పనిచేయడము, మీతో పెద్దలతో పనిచేయడము, ఇలా స్టాఫ్తో పనిచేయడము నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఆకర్షణీయంగా అందంగా ఏర్పాటు చేసినటువంటి, మాకు సంతోషంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాకు సంతోషంగా ఉంది. మీకు అందరికీ ఆశీర్వాదాలు, ధన్యవాదాలు. వేదిక అలంకరించుకున్న పెద్దలందరికీ, గురువులకు నా నమస్కారం. మళ్ళీ నా విద్యార్థులకు ఆశీస్సులు. అంటే నాకు మీకు కొంచెం తేడానే ఉంది అనుకోండి, కానీ ఆశీస్సులు ఇస్తున్నాను. నాకు ఇది పుట్టినిల్లు లాగా. పెద్దగా ఇందాక మాకు 5 మంది సార్లు అన్నారు కదా, వాళ్ళు పిల్లర్ లాంటి వాళ్ళు, మేము చిన్న చిన్న స్లాబ్ లాగా, ఎప్పుడు పడిపోతామో తెలియదు. ఆ పెద్దవాళ్ళు ఉన్నారనే నేను ఇక్కడ కోరుకున్నాను సార్. నా ఫస్ట్ అపాయింట్మెంట్ 2001, 2002 డిఎస్ఏ. మీకు ఎప్పటికీ నేను మర్చిపోలేను, ఎందుకంటే అది నాది జాబ్ ఇక్కడే కదా. అట్లాంటి కూడా నేను చాలా సంతోషంగా మీరు పిలవగానే మీ ఆహ్వానం నేను అందుకున్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నా. ప్లస్ మళ్ళొకటి, మా పెద్ద వాళ్ళు గురువులు, నాకు కూడా గురువులతో సమానం. మీకు ఎట్లా గురువులో నాకు ఆ సార్లు అందరూ నాకు సహకరించారు. నేను అప్పుడు అన్మ్యారీడ్, చాలా భయపడేదాన్ని. అబ్బా ఇంత పెద్ద స్కూల్లో నేను తీసుకోవడం ఏంటి అంటే, వీళ్ళందరూ సార్లందరూ మాకు కూడా ఒక అమ్మాయి లాగమ్మా మీరు ఉండాలి, మీకు ప్రతిదీ సహకరిస్తారని ఫస్ట్ మాకు హెచ్ఎం సార్ రామచంద్ర సార్ గారు, మరి మానే సారు, జగదీష్ గారు, పేరున చెప్తున్న పాపయ్య సార్, వీళ్ళందరూ నాకు చాలా సహకరించారు. మళ్ళీ పాపం స్వర్గస్థులైన సార్ వాళ్ళు కూడా మాకు, అమ్మ వాళ్ళకు, మా మదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, తన కొలీగ్స్ ఉండ్రి, సలాం సార్, జాకిరీషన్ సార్, మా అన్నయ్య ఫ్రెండ్, వీళ్ళందరూ ఉన్నందుకు నాకు నా సొంత ఊరికి వచ్చినంత సంతోషంగా నేను భావించాను. ఇంకొకటి, ఇప్పుడు కూడా సార్ వాళ్ళు అన్నారు పీడీ అయిన తర్వాత ఇక్కడికే రావాలమ్మా అంటే, నేను రావడానికి ట్రై చేశాను. కాకపోతే నాకు కూడా కొద్దిగా కోరిక ఉంది. సంగారెడ్డి నేను చదివిన స్కూల్ కదా, నేను కూడా అందులో పనిచేస్తే నాకు కొంచెం గౌరవంగా ఉంటుంది అన్నట్టు నేను అది కోరుకున్నాను. మీరు ఇంత అభిమానం కొద్ది నాకు పిలిచినందుకు. ఇంకొకటి, మానేశ్వర్ గారు స్పీచ్లో ఒక మాట అన్నారు, అది నేను గుర్తించుకొని మీకు చెప్తున్నాను. అది మరొకలాగా భావించకండి. మన స్కూల్ పాఠశాల అన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉందని సాధ్యమైనంత వరకు సహకరించి లిఫ్ట్ పెడతారని నేను ఆశిస్తున్నాను. దానికి నేను కొంచెం సహకరిస్తాను. ఎందుకంటే అందరము ఏజ్ ఫాల్ట్, 30 ఏళ్ళు కాగానే ముసలితనం వస్తుంది. కానీ మా సార్లకు, మా గురువులకు ఎవరికి రాలేదు. వాళ్ళు ఓకే, ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఎక్కలేరు. అందుకు మీరు కొంచెము లిఫ్ట్ పెట్టగలుగుతారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అమ్మా, లిఫ్ట్ పెడితే మా పిల్లలు అదే ఊరు మళ్ళీ తిరిగి రావు. వాడు అది వచ్చిన తర్వాత మళ్ళీ పైకి రాకుండా వాడు చేస్తాడు ఏదైనా ఒకటి. కాబట్టి ఆ లిఫ్ట్ లాంటి కార్యక్రమాలు చేస్తలేమమ్మా మేము. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది మాకు. ఆ 6th 7th పయనించడం వాడు ఎవరు ఏముంటాడో తెలియదు. కిందకి సరే అలాగే వాడు కింద దాక్కుని మెల్ల పాక్కుంటా వెళ్ళిపోతాడు. అంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. సరే, చివరిగా ఈరోజు లేటుగా వచ్చిన, లేటెస్ట్గా వచ్చిన మెహర్ బాబా సార్ అయ్యి అవతార్ మెహర్ బాబా ఆయన జీవితం ఆదర్శం. ఉపదేశాల ద్వారా చాలా మందిని కూడా ఆయన చైతన్యపరిచినటువంటి వ్యక్తి. మరి వారి శిష్యులుగా మన మెహర్ బాబా సార్ అక్కడ జోగాన గుట్ట మీద ఒక మందిరం నిర్మించాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మన వెంకటేశ్వర సార్. ఎందుకంటే వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం, ఒక రోల్ మోడల్గా స్వీకరిస్తాం. కాబట్టి మన పెద్దలు ఈ పాఠశాలలో 16 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నటువంటి వెంకటేశ్వర సార్. अवतार में है, वो की जय।
1000 కిలోమీటర్లు సరిసమానం 1 సెంటీమీటర్ ప్రయోగశాలలో 1 సెంటీమీటర్ మెహర్ మే బ్రహ్మ విష్ణు మహేష్ అంతే ఎన్నిసార్లు విన్నాను తనివి తీరని మధురనామం మహిమ కలది మెహరం బాబాకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రవీందర్ గౌడ్, శివకుమార్, ప్రదీప్, చంద్రశేఖర్. క్లాప్స్. బి సింగ్ సంతోష్ రామచంద్ర సార్ గారికి సెల్యూట్ కొట్టండి. నరేందర్, జేపీ ప్రేమ్ కుమార్, నరహరి, నర్సింహ్లు, ఫయాజ్. మహేష్, ఖాన్. నెక్స్ట్ అశోక్. క్లాప్ క్లాప్. మా పాఠశాలలో పిల్లలు పీడి చెప్పాలని కొట్టేస్తారు. మీరు పిల్లలు అని చెప్తున్నాను కాబట్టి కష్టం. మీ ఇష్టం వచ్చినా కొట్టండి. మల్లేశం, జనేలు, మోహన్. కుమార్. వెంకటేశం, కాళేష్, మల్లేష్, జగన్నాథం. రవిచందర్, వీరన్న, పిరాసి. ధనరాజ్, థ్యాంక్ యూ భయ్యా.
సుమన్, చెన్నప్ప, కృష్ణ, రామకృష్ణ, గోపి, ప్రేమ్, చంద్రశేఖర్, కమల్ క్లాస్, ఇంకా మర్చిపోయిన నేమ్స్ రాని వాళ్ళ వాళ్ళని ఉంటే ఎవరైనా సరే ప్లీజ్ దయచేసి స్టేజ్ మీదకి రాగలరు. గురువులందరికీ సన్మానం చేసిన 2001-2002 బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దాత ఎంతో మంది, ముఖ్యంగా విద్యార్థుల్లోనే ప్రతి ఒక్కరు కూడా షేరింగ్ చేసుకున్నటువంటి సందర్భం ఇది. జేపీ డిజిటల్ ప్రేమ్ మొత్తం వీడియోగ్రఫీ, తర్వాత ఫోటో, ఎంటైర్ ఫోటో ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి ప్రేమ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఫ్రెండ్స్. ఎంటైర్ వీడియోగ్రఫీ అండ్ తర్వాత ఫోటోగ్రఫీ కూడా. తర్వాత ఈ సౌండ్ సిస్టమ్ పూర్వ విద్యార్థుల్లో ఒకడైనటువంటి సుమన్ టోటల్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా మనకి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు సుమన్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీకు అందరూ కూడా మెమెంటోస్ ఉన్నాయి, మెమెంటో స్వీకరించండి. తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ధన్యవాదాలు సార్, పాదాభివందనాలు సార్. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నాతో పాటు ఉన్న విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు సార్. మా విద్యార్థుల తరఫున ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సార్. విద్యార్థులకు కూడా ఎప్పుడైనా ఎవరితోనైనా వల్గర్గా మాట్లాడి ఉంటే, ఎవరినైనా అనుంటే కూడా అందరూ క్షమించాలి. ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాం. రాఘవ్ సార్, మళ్ళీ సార్ అందరూ కూడా ప్లీజ్ అక్కడ ఒక మెమరబుల్ వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరు వెళ్ళి ఫాస్ట్గా లీడ్